పోతే మరొక టెక్ పార్క్ను కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కానీ వెస్ట్ పార్ట్లో ఉన్న ఇతర ఫెసిలిటీస్కి సంబంధించిన అంశం విషయంలో మరి అక్కడే అన్ని కేంద్రీకరించి ఉండటం వలన ఈరోజు కావాల్సిన హోటల్స్ కానీ కావాల్సిన ఇతర వసతులు కానీ కావాల్సిన అకామిడేషన్ కూడా అక్కడే ఉండటం వలన అక్కడే డెన్సిటీ మరింత పెరిగిపోయి ఇబ్బందికరంగా ఉంది. వారు చెప్పిన మాట వాస్తవం. డెఫినెట్లీ వీ విల్ లుక్ ఇన్ టు దిస్ ఆస్పెక్ట్. మలక్పేట్ మళ్ళా టెండర్ పిలిచి ఐటీ టవర్ కట్టడం ఒక వంతు అధ్యక్ష, తర్వాత ఆంటర్ప్రినర్స్ రావటం మరొక అంశం. ఈరోజు నిన్ననే గౌరవ చైర్మన్ గారు ప్రస్తావన చేయడం జరిగింది. నల్గొండ ఐటీ టవర్ కట్టాం, దాంట్లో ఆంటర్ప్రినర్స్ రావటం లేదు. 5 సంవత్సరాల క్రితం కట్టింది వారి చొరవతోని. అప్పుడున్న ప్రభుత్వానికి సంబంధించి ఐటీ టవర్ కడితే అక్కడ వాణిజ్యం వ్యాపారం ఐటీ పరంగా నడుస్తుందని ఆ మంచి ఆలోచనతోనే మీరు చేపట్టారు. నిన్న వారి డైరెక్షన్ కూడా ఇవ్వటం జరిగింది. మళ్ళీ ఏం చేస్తారని మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారిని పిలిచి ఇప్పుడు ఆదిలాబాద్లో ఉంది. ఆదిలాబాద్లో కూడా ఐటీ టవర్ 2022లో మొదలుపెట్టారు. మేము వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో కంప్లీట్ చేశాం. రేపో మాపో దాన్ని ఇనాగ్రేషన్ చేయబోతున్నాం అధ్యక్ష. నేను మొన్న ఈ మధ్యలో వరంగల్కి వెళ్ళాను అధ్యక్ష. అంటే 2-3 విషయాలు, ఎందుకంటే పెద్దల సభ ఇది. ఈరోజు అక్కడ ఐటీ పార్క్ ఉంది. ఐటీ పార్క్లో ఏర్పాటు చేసుకోవాలన్న సాఫ్ట్వేర్ కంపెనీకి సంబంధించి సాఫ్ట్వేర్ కంపెనీస్ ఏర్పాటు చేసుకొని ముందుకు నడుస్తూ ఉంటే 1 సంవత్సరం వరకే అక్కడ ఉన్న ఉద్యోగస్తులు ఉంటున్నారు. మళ్ళా తిరిగి ఎస్టర్డే వాస్ టాకింగ్ ద సేమ్ పాయింట్. మళ్ళా తిరిగి 1 సంవత్సరం తర్వాత ఉద్యోగులు అందరూ కూడా ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత హైదరాబాద్కు తరలిపోతూ ఉన్నారు. హౌ టు కంట్రోల్ ఇట్, హౌ టు స్టాప్ దిస్ అనే అంశం పైన చాలా దీర్ఘంగా ఆలోచన చేస్తూ ఉన్నాం. మేము ఎందుకు చెప్తా ఉన్నామంటే నాకు తెలిసిన 3-4 సాఫ్ట్వేర్ కంపెనీసే వరంగల్లో ఏర్పాటు చేసుకున్నారు అధ్యక్ష. ఎక్కడో అమెరికాలో ఉంటారు, వరంగల్లో ఏర్పాటు చేసుకున్నారు. 1 ఇయర్ తర్వాత ఆ ఎంప్లాయీస్కి ఎక్స్పీరియన్స్ తర్వాత వచ్చి హైదరాబాద్లో మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. ఎవరో మంచి ఆపర్చునిటీస్ వస్తే హైదరాబాద్కి రావాలనుకుంటారు. ఈరోజు హైదరాబాద్లో ఉండే మంచి ఆపర్చునిటీ వస్తే ఇతర ప్రాంతాలకు వెళ్ళడానికి కూడా ముందుకు వెళ్తూ ఉంటారు అధ్యక్ష. డెఫినెట్లీ వి విల్ సీ హౌ ఇన్సెంటివైజ్ ఏ విధంగా చేద్దాం అనే ఆలోచన కూడా ఉంది అధ్యక్ష. ఈ 4 వైపులా కూడా మీరు ఈస్ట్ అన్నారు, అదేవిధంగా సౌత్ వైపు, మా వైపు నార్త్ వైపు కూడా ఇంకో ప్రస్తావన అధ్యక్ష. ఈరోజు మేము చేస్తూ ఉన్నది ఏంది, మీ అందరికీ కూడా తెలుసు, జినోమ్ వ్యాలీ ఉంది. జినోమ్ వ్యాలీకి సంబంధించి 80% ఆఫ్ ద ఎంప్లాయీస్ అధ్యక్ష, మొత్తం దాంట్లో పనిచేస్తూ ఉన్న ఉద్యోగస్తులు అందరూ కూడా వెస్ట్ సైడ్ నుంచే వస్తారు. ఇక్కడ రెసిడెన్షియల్ అకామిడేషన్ ఉంటుంది. దే కమ్యూట్, వాళ్ళంతా కూడా ప్రయాణం చేసి 1 అవర్ ప్రయాణం చేసి జినోమ్ వ్యాలీకి వస్తారు. ఈరోజు మేము ఏం చేసాం, పెద్ద ఇన్వెస్టర్స్తో కూడా మాట్లాడి, బిల్డర్స్తో కూడా మాట్లాడి అక్కడ మీరు ఏర్పాటు చేసుకోండి, మీకు కావాల్సిన పర్మిషన్ వెంటనే ఇస్తాం అని చెప్తే 2-3 వచ్చారు. అక్కడ కావాల్సిన కన్వెన్షన్ సెంటర్స్ కానీ ఫెసిలిటీస్ కానీ రెసిడెన్షియల్ అకామిడేషన్ వస్తే ఈరోజు కమ్యూటింగ్ సమస్య కూడా తీరిపోతుంది, అక్కడే ఉండే అవకాశం ఉంటుంది. కనుక ఆ విధమైన ప్రయత్నం చేస్తూ ఉన్నాం అధ్యక్ష. ఈరోజు మీరు చెప్పారు సార్ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అన్నారు. డెఫినెట్లీ మేము అనేక కార్యక్రమాలు మా ప్రభుత్వంలో ఈరోజు ఉదాహరణ చెప్తాను అధ్యక్ష. మేము వచ్చాం, మరి మీరు కూడా అప్రిషియేట్ చేయాలి. డిఫెన్స్ సార్ మీరు కూడా చూశారు, మీరు దీర్ఘంగా అనుభవం ఉంది డిఫెన్స్కి సంబంధించి. సార్ అప్పుడు మన పాలసీ మేకర్స్ ఎర్లియర్ కేంద్రంలో ఉండి హైదరాబాద్ను ఎంపిక చేసుకొని డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్ 11 ఎస్టాబ్లిష్మెంట్స్ దే హ్యావ్ పుట్ ఇట్ హియర్ అండర్ పబ్లిక్ సెక్టర్. ఈరోజు ఎకానమీ ఓపెన్ అయినప్పుడు అధ్యక్ష, స్పెషల్లీ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ ఓపెన్ అయినప్పుడు దే హ్యావ్ ఆపర్చునిటీ హియర్, ద ప్రైవేట్ ప్లేయర్స్ హ్యావ్ ఎన్ ఆపర్చునిటీ హియర్ సార్. సో అందరూ కూడా డిఫెన్స్కు రిలేటెడ్కు సంబంధించి ఏరోస్పేస్కు సంబంధించి ఆనాడు ఆలోచన చేస్తే కొన్ని సందర్భాల్లో ఆ 10 సంవత్సరాలు బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ ఏరోస్పేస్ రావడానికి కూడా అవకాశం వచ్చింది. సో ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. సో ఈరోజు కూడా డిఫెన్స్కు సంబంధించి కూడా పెద్ద ఎత్తున అవకాశం ఉంది సార్. ఏరోస్పేస్కు సంబంధించి వీ విల్ బికమ్ ద బిగ్గెస్ట్ సెంటర్స్ ఆఫ్ ఏరోస్పేస్ ఇండస్ట్రీ అండ్ డిఫెన్స్ ఇండస్ట్రీ. సో దిస్ ఈజ్ ఆల్ వీఆర్ బిల్డింగ్ ఇట్. మనము ఒక లిగసీ క్రియేట్ చేస్తున్నాం, ఫ్యూచర్ సిటీ కూడా. మేము చెప్పాం నిన్న నెట్ జీరో సిటీని చేయాలని ఒక ఆలోచన ఉంది, ఒక దృక్పథం ఉంది, ఒక విజన్ ఉంది. మా డిప్యూటీ చైర్మన్ అన్నట్టు ఒక డ్రీమ్ ఉంది. సో దాని పయనించే శక్తిలో ఒక అడుగులు వేస్తూ ఉన్నాం అధ్యక్ష. తప్పకుండా మీరు అన్నట్టు
మీరు ఆలోచన చేస్తున్నప్పుడు ట్రాఫిక్ డీకంజెషన్ కానీ లేకుంటే ఉపాధి అవకాశాలు కల్పించడానికి కానీ అక్కడ పెట్టుబడులు రావడానికి కానీ ఒక ప్రత్యామ్నాయ ఆలోచన తప్పకుండా చేస్తాం. ప్రాసెస్లో ఉంది. ఒక పాలసీ నిర్ణయాలు తీసుకుంటాం. యాఫజార్డ్గా ఒక పద్ధతి, ఒక పాలసీ. టుమారో సార్ ఇన్వెస్టర్ సంబంధించి వారి నమ్మకం, వారి విశ్వాసం. ఇవాళ మేముంటాం, 10 సంవత్సరాలు మేముంటాం కావచ్చు, ఇంకోరు ఉంటారు కావచ్చు. కానీ మనపై, మన ప్రభుత్వంపై, మన రాష్ట్రంపై నమ్మకం పెట్టుకున్న ఆ ఇన్వెస్టర్కి ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండాదని పద్ధతి ప్రకారం పాలసీలు తయారు చేస్తూ ఉన్నాం అధ్యక్ష. ఆ పాలసీ నిర్ణయాల వల్ల వారికి ఏ చేపట్టినా కానీ ఎవరికి ఇబ్బంది రాకుండా ఉండే ప్రయత్నం చేయబోతా ఉన్నాం. మీరు అన్నట్టు బ్యూటిఫికేషన్ ఆఫ్ మూసీ రివర్. హోప్ఫుల్లీ సార్ ఇన్ ఎ ఇయర్స్ టైమ్ యూ విల్ సీ ద ఫస్ట్ ఫేజ్, ద ఫ్రూట్స్ ఆఫ్ ద మూసీ రివర్ విల్ బి షోన్. RRRకి సంబంధించి ప్రయత్నం చేయటం జరుగుతూ ఉంది. ఫస్ట్ ఫేజ్కు సంబంధించి అతి త్వరలో కూడా పనులు మొదలు పెడతాం. అదేవిధంగా ఫ్యూచర్ సిటీ ఏ విధంగా చేయాలనే అంశం విషయంలో కూడా మరొకసారి మీ గౌరవ సభ్యులందరి ఆలోచన కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. ఈ విధంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నామని గౌరవ సభ్యులకు తెలియజేస్తాం. ప్లీజ్.